వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ ఛానల్. నేను మీకు ఈరోజు ఫ్లిప్కార్ట్ అనేది రీసెంట్గా ఒక సేల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. May 9 to May 15 మనకి ఈ సేల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఈ సేల్లో మనకి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 60K, ఓవర్ 60K, 65K అరౌండ్ మనకి బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫుల్గా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి లేదా స్టూడెంట్స్కి ఎవరైతే ల్యాప్టాప్ ఈ సమ్మర్ హాలిడేస్లో కొనాలనుకుంటున్నారో అలాగే గేమింగ్ పర్పస్గా ఎవరైతే ఎడిటింగ్ ఇలాంటి ప్రతి కేటగిరీలో మీకు బెస్ట్ ల్యాప్టాప్ ఏదో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క ల్యాప్టాప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ప్రైజింగ్ కూడా. అలాగే నేను చూపించే ప్రైస్ అనేది విత్ డిస్కౌంట్, అంటే SBI క్రెడిట్ కార్డ్ లేదా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తోటి డిస్కౌంట్ వచ్చే ప్రైస్ నేను మీకు వీడియోలో చెప్తాను. సో నేను మీకు ఈ ల్యాప్టాప్ చెప్పినాక తర్వాత మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్. సో హాయ్ ఫ్రెండ్స్, మనం బెస్ట్ 5 ల్యాప్టాప్స్ అండర్ 60 or 65Kలో మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి Acer Aspire 7 గేమింగ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ అనేది మనకి గేమింగ్ పర్పస్లో లేదా నార్మల్గా మూవీస్ ఇలాంటివి చూడడానికి ఈ ల్యాప్టాప్ అనేది మనకి వస్తుంది. బడ్జెట్ ఇది వచ్చేసి మనకి ప్రాసెసర్ వచ్చేసి ఇంటర్ కోర్ i5 12 Gen తో రావడం జరుగుతుంది. దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA G4 GTX 1650 తో రావడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి 8GB, స్టోరేజ్ వచ్చేసి 512 SSD తో రావడం జరుగుతుంది. డిస్ప్లే వచ్చేసి 15.16 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం చేసి 15.16 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క రిఫ్రెష్ రేట్ అనేది మనకి 60 Hz ఉంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 తో రావడం జరుగుతుంది. దీని యొక్క వెయిట్ అనేది మనకి హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి 2.1 kg అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇది 6 hours రావడం జరుగుతుంది. అలాగే మనం దీని యొక్క ప్రైస్ మనం ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్టయితే యూజువల్ గా ఇది 90,000 ఉన్నది, ఆ ప్రైస్ తగ్గిందని చెప్పొచ్చు. దీని యొక్క ప్రైస్ మనకి ఇప్పుడు 47,919 రూపీస్కి రావడం జరుగుతుంది విత్ ఆఫర్. అలాగే మనం దీని యొక్క ప్రోస్ అండ్ కాస్ట్ చెప్పుకోవాలంటే ఇది మనకి గేమింగ్ కి బాగా వాడడం జరుగుతుంది. ఆడుకోవడానికి ఇలాంటి ల్యాప్టాప్ మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క డ్రాబ్యాక్స్ వచ్చేసి బ్యాటరీ అనేది అంతగా ఎక్కువ ఉండదు, ఎందుకంటే హెవీ గేమ్ ఆడతాం కాబట్టి మన బ్యాటరీ అనేది ల్యాప్టాప్ అనేది తొందరగా హీట్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి డిస్ప్లే కలర్ అనేది అంతగా ఉండదు. జస్ట్ డిస్ప్లే కలర్ అండ్ బ్యాటరీతో కాకుండా మీరు తీసుకోవాలనుకుంటే గేమింగ్ లో లేదా వీడియో ఎడిటింగ్ లేదా మూవీస్ చూడాలనుకుంటే ఈ ల్యాప్టాప్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. దీని యొక్క లింక్ మనకి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇస్తాను. ప్రతి ఒక్క ల్యాప్టాప్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసి కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి సెకండ్ వచ్చేసి Asus Expert Book P1. ఇది వచ్చేసి మనకి ప్రాసెసర్ ఇంటెల్ Core i లేదా Core 7 యూసేజ్ తో వస్తుంది. గ్రాఫిక్ వచ్చేసి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ తో వస్తుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB ర్యామ్ అండ్ 60GB ర్యామ్ తోటి. అలాగే స్టోరేజ్ వచ్చేసి 512 SSD తోటి వస్తుంది. డిస్ప్లే వచ్చేసి 14 inches or 15.16 inches ఫుల్ హెచ్డీ లో 15.16 inches ఫుల్ హెచ్డీ లో వేరియంట్స్ లో ఉంది. అలాగే మనకి ఇది వెయిట్ వచ్చేసి 1.4 to 1.6 kgs ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7 to 9 hours రావడం జరుగుతుంది. ఇది నార్మల్ గా అయితే మనం ఎక్కడంటే వర్కింగ్ ప్రొఫెసర్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే MS Word, పవర్ పాయింట్ లేదా కోడింగ్ లాంటికి బెస్ట్ సూటబుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. గేమింగ్ లేదా ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది అసలు తీసుకోవద్దని నేను రికమెండ్ చేస్తాను. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 32GB వేరియంట్కి వచ్చేసి 77,000 ఉంది. యూజువల్ అయితే 1,44,000 ఇది మనకి బిఫోర్ సేల్ అనేది రావడం జరిగింది. ఇన్ ద సేల్ మనకి 77,000 తో దొరుకుతుంది. అలాగే 16GB వేరియంట్ వచ్చేసి 64,500 తో రావడం జరుగుతుంది. దీని వచ్చేసి 64,500 తో ఉంది. అంటే ఇది ప్రొఫెషనల్ వాళ్ళకి, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళ కోడింగ్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ లేదా PPT ఇలాంటివి చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ సేపు రావడం జరుగుతుంది. ఇదైతే ఇది ఎక్కువ హై గ్రాఫిక్స్ వీడియోస్ లాంటివి అనేది మనకి ఇందులో రెండర్ అవ్వడం జరగదు. ఓన్లీ ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తున్నారో వాళ్ళ కోసం ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ వర్డ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ చూడడానికి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. మన థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి Samsung Galaxy Book 4. దీని యొక్క కీ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఇంటెల్ Core 5, ఇంటెల్ Core
కోర్ i5 14 Gen తో రావడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ 16 GB ర్యామ్ తో రావడం జరుగుతుంది. 512 SSD, డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS తో రావడం జరుగుతుంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 1.55 kgs తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క 55 kgs తో రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క బ్యాటరీ ప్యాకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 8 to 10 అవర్స్ అంటే మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ గా మనకి ల్యాప్టాప్ హెవీ యూజ్ చేస్తే 5 to 6 అవర్స్ లేదా 7 అవర్స్ వరకు వస్తుంది. కాకపోతే ఈ ల్యాప్టాప్ మనకి 8 to 10 అవర్స్ తో రావడం జరుగుతుంది. దీనిలో 8 to 10 అవర్స్ తో రావడం జరుగుతుంది. దీని ఒక ఫీచర్స్ వచ్చేసరికి సామ్సంగ్ అనేది తీసుకురావడం జరిగింది, ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే మనకి దీంట్లో MS ఆఫీస్ ఇంక్లూడెడ్ అయ్యి వస్తుంది. మనం ఎక్స్ట్రాగా నార్మల్ గా చూసుకున్నైతే 8 to 10,000 ఉంటుంది MS ఆఫీస్ మనం పర్చేజ్ చేయాలంటే. 10,000 ఉంటుంది MS ఆఫీస్ మనం పర్చేజ్ చేయాలంటే. దీంట్లో అది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది మనకి మల్టీమీడియా అంటే మనం ఎడిటింగ్ ఎవరైతే ఎక్కువ ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే లైట్ గా అంటే నార్మల్ గా క్యాజువల్ గేమింగ్ ఎవరైతే రెగ్యులర్ బేసిస్ కాకుండా వీకెండ్స్ లేదా టైం పాస్ అయినప్పుడు ఆడే వాళ్ళకి ల్యాప్టాప్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, ఖాళీగా ఉండి మూవీస్ ఫ్రీ టైం మూవీస్ చూసే వాళ్ళకి, లేకపోతే వీడియోస్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసి 45,000. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా మోటోబుక్ 60 అనేది ఇది వచ్చేసి థిన్ అండ్ లైట్ వెయిటెడ్ ల్యాప్టాప్. మనకి ఎడిటింగ్ ఇంకా కోడింగ్ ఇంకా మూవీ కంటెంట్ చూడడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దీని యొక్క కీ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి Intel Core 5 210H Intel Core 7 తోటి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది. 16 GB ర్యామ్ తోటి వస్తుంది. 512 SSD డిస్ప్లే తోటి వస్తుంది. 512 SSD డిస్ప్లే వచ్చేసి OLED డిస్ప్లే. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అన్నట్టు. చాలా మంచి డిస్ప్లే రెజల్యూషన్ తో మనకి డిస్ప్లే కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. అలాగే దీని యొక్క వెయిట్ వచ్చేసి 1.4 kgs. అలాగే దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 1.4 kgs. అలాగే దీని యొక్క బ్యాటరీ వచ్చేసి అరౌండ్ 8 to 10 అవర్స్ మనకి రావడం జరుగుతుంది. ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందంటే ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళకి లేదా ఎక్కువగా ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రోస్ చూసుకున్నట్లయితే మనకి ఓఎల్ఈడి డిస్ప్లే అనేది చాలా బాగా ఉంటుంది. మంచి కలర్ గ్రేడింగ్ కానీ చాలా సూపర్ గా అనిపిస్తాయి నార్మల్ ల్యాప్టాప్ తోటి పోల్చుకుంటే. అలాగే దీని యొక్క స్పీకర్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్ని కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుంది. ఎక్సెప్ట్ ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది సూట్ అవ్వదు. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లిప్కార్ట్ లో 57,990 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. దీని యొక్క వచ్చేసి డెల్ G5 గేమింగ్ ల్యాప్టాప్. ఇది మళ్ళీ మనకి గేమింగ్ ఎవరైతే హెవీ గేమింగ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ల్యాప్టాప్ నేను రికమెండ్ చేస్తాను. దీని ప్రాసెసర్ వచ్చేసి Intel Core i5 13 జనరేషన్ తోటి రావడం అవుతుంది. RTX 3050 6GB తోటి గ్రాఫిక్ కార్డ్ తో రావడం జరుగుతుంది. 16 GB ర్యామ్, 512 SSD, 15.6 ఫుల్ హెచ్డి డిస్ప్లే రావడం జరిగింది. సో గేమింగ్ అనేది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే దాని యొక్క రెజల్యూషన్ ఉంటే మనకి ఆడుతుంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 ఉంది. చూసారా, మనం గేమింగ్ అంటే రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్ గా మనకి గేమ్ అనేది రన్ అవుతుంది. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మనకి ఇది అరౌండ్ 2.6 kg వెయిట్ ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే లాంగ్ టైం గేమింగ్ ఆడతాం కాబట్టి మన ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా దీనికి అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రోస్ ఏంటంటే మనకి గేమింగ్ కి వీడియో ఎడిటింగ్ కి రెండరింగ్ కి మంచి బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాంగ్ టైమ్స్ లో మనం ఎక్కువ ల్యాప్టాప్ మీద ఉంటే దీని యొక్క రిఫ్రెష్ రేట్ బాగుంది కాబట్టి మనకి ల్యాప్టాప్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుంది లాంగ్ అవర్స్ వాడినా. దీని యొక్క కాన్స్ వచ్చేసి మనకి బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ అవర్స్ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో మనం బ్యాటరీ బ్యాకప్ ఒక 1 year తర్వాత చూసుకోవాల్సిందే. అలాగే దీని యొక్క వెయిట్ వచ్చేసి హెవీగా ఉంటుంది. దీని యొక్క డ్రాబ్యాక్ అదే. ఇది 93,000 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా వచ్చింది. అలాగే మనకి 1 TB స్టోరేజ్ తీసుకోవాలనుకుంటే మనకి 80,990 కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. నేనేం రికమెండ్ చేస్తానంటే మీరు 1 TB తీసుకోవడం స్టోరేజ్, ఎందుకంటే మీకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే స్టోరేజ్ తో ఎలాంటి ఇష్యూ ఉండదు. గేమింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తారు కాబట్టి. ఇది బిఫోర్ సేల్ వచ్చేసి 1,02,000 ఉంటుంది. బిఫోర్ సేల్ ఫ్లిప్కార్ట్ దీని యొక్క ప్రైసింగ్. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అయ్యండి. ఎవరైతే ల్యాప్టాప్ కొనాలని చూస్తున్నారో సేల్ వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు ఈ సేల్ అనేది May 9 to May 15 కి
ఇవి సేల్ అనేది నడుస్తుంది. అలాగే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన టైంకి మీరు చూసే టైంకి ప్రైస్ వేరీ అవుతుండొచ్చు, ఎందుకంటే సేల్లో మనకి ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రణయ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 93,000